కారు తగులుతున్నాయి. ఇప్పుడు ఆ తగిలి మొత్తం గీతలు పడతాయేమో అని భయం అవుతుంది నాకు. పోదా పోదా అది ఇది ఎట్లా పరిచయం రివర్స్ సీట్ రివర్స్ కూడా అంట అది దింపుకోవచ్చా గాడ ముందల హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రజెంట్ అయితే నేను మా ఊర్లో ఉన్న నారాయణఖేడ్కి దగ్గరలో అయితే ఒక మంచి ప్లేస్ ఉంది, అది నల్లవాగు. ఇట్లాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇది కూడా ఒక మంచి ప్లేసే. అందుకే ఈరోజు ఖాళీ ఉన్నా ఏం చేయాలని చెప్పేసి అయితే నల్లవాగు వచ్చిన. మంచి లొకేషన్, మంచి వ్యూ ఉంటుంది. ముందుకెళ్ళిన తర్వాత అయితే మంచి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. నార్మల్గా అయితే ఈ గేట్లు ఎప్పటికీ క్లోజ్ ఉంటాయి, ఇప్పుడైతే పెద్దగా ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి గేట్ అయితే ఓపెన్ ఉంది. రోడ్ కూడా ఒకప్పుడు బాగుంటుండే, ఇప్పుడు ఇక మొత్తం చెట్లతో నిండిపోయింది. చిన్నగా పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏం లేదు ఇది, కానీ ఒక మంచి లొకేషన్ అయితే ఉంటుంది. మొత్తం మీద రౌండ్ కనిపిస్తుంది సూర్యునికి ఎట్లా ఏదో ఉన్నట్టు. అగో ఇటు సైడ్ అయితే ఏదో ఇట్లా స్టెప్ బై స్టెప్ చెక్కినట్టు చెక్కిర్రు, అక్కడ ఏదో పెట్టినట్టున్నారు, ఏదో నేపాల్లో అట్లా ఉన్నట్టు. అవన్నీ మనకు ఊటీ సైడ్ అన్నట్టుగా చేసిర్రు. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఒక సైడ్ మొత్తం గ్రీనరీ ఉంది. ఇది చాలా లాంగ్ అయితే కనిపిస్తుంది మంచిగా. నేను చెప్పిన నల్లవాగు విలేజ్ అయితే ఇది. ఈ ఊరు నుంచి కొంచెం ఒక 1 కిలోమీటర్ బయటకు ఉంటుంది మనం ఉన్న ప్లేస్ అయితే. ఆగం ఎలా పట్టేది చెప్పు బా. ఇప్పుడు ఏం ఆగం వచ్చింది ఎండ, సూర్యుడు. కార్ అయితే ఇంట్లోకి తెచ్చినా కానీ నాకు ఇప్పుడు ఏం భయం అవుతుందంటే, ఈ సైడ్లకు ఉన్న చెట్లన్నీ కారు తగులుతున్నాయి. ఇప్పుడు ఆ తగిలి మొత్తం గీతలు పడతాయేమో అని భయం అవుతుంది నాకు. కానీ ఏం చేద్దాం, వెనకకి పోవాలంటేనేమో 1 కిలోమీటర్ పోవాలి ఇదే రోడ్లో. అసలు యూటర్న్ కూడా అవ్వదు, ఇక్కడ ముందు పోవాలి అట్లనే. ఇదేదో సీమాల దూరం ఉంది అని తెలుసుకొని చూడాలి, లేకపోతే ముందడికి వేయకూడదు. అసలుకే పోతు ఇంకా చాలా అడ్వాన్స్ మనదేమంటావా? నారాయణఖేడ్ చాలా బెటర్. ఎసుంటి అడిగిలా తిప్పచ్చు కార్లు బైకులు, కానీ మనం నీట్గా నడిపితే చాలు. నా బండి అయితే అరౌండ్ ఎక్కడెక్కడో తిప్పిన దానికి మొత్తం ఆల్ ఇండియా మొత్తం తిప్పితే, కానీ ఇంకా నీట్గా ఉంటుంది బండి చూడడానికి. చూడంగానే పోదా అది ఇది ఎట్లా పరిచయం రివర్స్ సీట్ రివర్స్ కూడా అంట అది దింపుకోవచ్చా గాడ ముందల అది ఇక్కడ ఓపెన్ ఉందేమనుకున్నా మేము వచ్చాం. అది తిరుగుతా ముంగడ, అది మడుతుంది అక్కడ లాస్ట్ లో, అది మడుతుందా? శ్రీకాంత్ ఎట్లా ఆడైతే మరుతుండే మనం ఆపిన కాడ ఆడా పోతుందా మరి రివర్స్? సరే అయితే పోనీ, పెద్దగా ఉంటుంది. ఇది
చూసిరాపు ఇది అదే ఇది అగుంతా మరి ఆగండి ఏం జరుగుతుంది వంట కూడా పోతుంది ఇది లాగి బాగా కథ ఇది పోదుగా నాయిగా లోపలికి నేను దాని మీద కాన్సెషన్ పెట్టలే. ఓకే ఓకే లే మళ్ళీ వీడియో కన్నా ఇది ముఖ్యము. ఇది కారు ముఖ్యం. మా బ్యాక్ సైడ్ అయితే మంచి వ్యూ ఉంది. ట్యాంక్ పైకి ఎక్కితే మంచి వీడియో వస్తుంది. పైకి ఎక్కుదాం అంటున్నాము. పైకి ఎక్కితే మాత్రం మంచిగా వస్తుంది వీడియో. భయం ఏం లేదుగా తొండ. ఇది ఒక్క డ్యామేజ్ ఉంది. మన అబ్బాయి ట్యాంక్ ఎక్కినాం నేను దేవమరాడు ఒకరోజు. అది చాలా ఘోరం. అది ఇట్లా ఊగుతా ఉన్నది. అది ఇనుపనిచ్చాను. అది ఆడ ఊసిపోయి కింద పడతా అన్నట్టు. ఎంత దూరం ఎక్కినందుకు ఈ వ్యూ మాత్రము ఇగో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మొత్తం పట్టుకొచ్చిన ఇప్పటిదాకా. పైకి రాగా ఒక వీడియో చేసిన రౌండ్గా. మనం వచ్చిన పని అయితే అయిపోయింది. ఇక ఎక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో అంతతో క్లోజ్ చేసేస్తున్నా.